హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. అక్కడ జనసేన పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో ఎవరో చెప్పినటువంటి గాలి మాటలను తీసుకొచ్చి ఒక ప్రొఫెసర్ గా, చాలా హుందాగా, మాజీ ఎమ్మెల్సీగా గౌరవంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఇలాంటి ఎవరో తీసుకొచ్చినటువంటి మాటల్ని వేరే సోర్స్ ద్వారా నేను తెప్పించుకున్నానని ఆయన వినకుండా, ఆయనకి తెలియకుండా ఎవరో చెప్పినటువంటి మాటలు తీసుకొచ్చినటువంటి మాటలను ఇప్పుడు ఆయన మాట్లాడడమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర ఒక ప్రతిపాదన పెట్టారు 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత అని చెప్పినటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి అని ఆయన పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెళ్ల మనోహర్ గారు కోరారు అని. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కింద కేడర్ అంతా, ఎమ్మెల్యేలంతా కూడా దాన్ని ఎక్కువగా వాళ్ళ మీద ఎక్కువగా ప్రెజర్ పెడుతున్నారు, మీరు వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు అని చెప్పి నాగేశ్వరరావు గారు ఒక డిబేట్ లో మాట్లాడారు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. దీని మీద నాదెళ్ల మనోహర్ గారు కూడా స్పందించారు. ఒకసారి ఆయన మాటలు విందాం. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. రైట్. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసనమండలి సభ్యులుగా ఉన్నారు, చాలా సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో మన నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆనిశ్చిత కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు, ఏనాడు కూడా జరగలేదు. చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు డెఫినెట్ గా విత్డ్రా చేసుకోవాలని. ఇది నాదెళ్ల మనోహర్ గారు ఆయన అక్కడ ఉన్నారు అని చెప్పి ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారో ఆయనే ఇప్పుడు బయటకు వచ్చి అలాంటి సంభాషణ అసలు ఎప్పుడూ జరగలేదు అని చెప్పి అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరి పేర్లు అయితే చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, అటు హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఉన్నారు అని చెప్పారు. దాంట్లో ఒక వ్యక్తి బయటకు వచ్చి అసలు అలాంటి సంభాషణే జరగలేదు అనేటువంటిది ఒకటి తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి. లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా, లేదంటే హోంమంత్రి అమిత్ షా గారే ఇది తప్పు అని చెప్పేటువంటి పరిస్థితే ఉందా అనేటువంటిది కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అంతేకాదు, ఇంకా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బయటకు వచ్చి మాకు అలాంటిది ఎప్పుడూ కూడా చెప్పలేదు అని ఆ ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇదిగోండి, రీసెంట్ గా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా సోషల్ మీడియాలో చూస్తాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన వీడియోని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు చర్చించుకుని, అమిత్ షా గారు జగన్ ని అరెస్ట్ చేయడం ఈజీ కాదు అన్నారు అని, అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో అన్నట్టు అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి చెప్పినట్టు ఒక వీడియో చేశారు. సో అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్. అది జనసేన పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని మీటింగ్స్ లో కూడా నేను ఉన్నాను. ఎప్పుడైనా సరే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ థింగ్ ప్రయారిటీ క్యాడర్ ని ఎలా చూసుకోవాలి, జన సైనికుల్ని, వీర మహిళల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, పదవి వచ్చిన తర్వాత మీరు మర్చిపోకుండా వాళ్ళతో ఎలా ప్రవర్తించాలన్న దాని గురించి, పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకోవడం గురించి, అసెంబ్లీ సెషన్స్ వస్తున్నాయి అంటే ఎమ్మెల్యేస్ అందరూ ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, పార్లమెంట్ సెషన్స్ వస్తున్నాయి అంటే ఎంపీస్ ఎన్డీఏ తరఫున ఏ స్టాండ్స్ తీసుకోవాలి, ఏ టాపిక్ మీద మీరు పార్లమెంట్ లో ఇష్యూని రైజ్ చేయాలి అన్న దాని గురించి చర్చించుకున్నాం తప్ప, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఇంకా ఏమైనా పనులు ఉంటే తీసుకురండి, డెవలప్మెంట్ ఏమైనా వర్క్స్ ఉంటే తీసుకురండి, మీ కాన్స్టిట్యున్సీస్ డెవలప్ చేసుకోండి అన్న దాని గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చారు తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పానని కానీ, అక్కడ ఆయన కోరితే ఆయన ఇలాంటి రిప్లై ఇచ్చారని కానీ ఎక్కడా చెప్పలేదు అని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా హుందాగా ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి ఏవైతే రాష్ట్రానికి, ముఖ్యంగా దేశానికి ఆయన ఇచ్చినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఒక్క మాటతో, ఆయన ఎవరో చెప్పినటువంటి ఒక్క మాటతో ఆయన కూడా గాడి తప్పుతున్నారు, ఆయన కూడా ఎవరి మెప్పు కోసమో ఇలాంటి మాటలు మాట్లాడతారు అనేటువంటి ఆలోచన కలగజేశారు. ఎందుకంటే ఆయన చాలా చాలా సీనియర్.
ఒక ప్రొఫెసర్గా, ఒక మాజీ ఎమ్మెల్సీగా సమాజంలో నిజంగా చెప్పాలంటే ఒక మేధో సంపత్తి మన దేశానికి, ముఖ్యంగా మన తెలుగు వారికి ఒక గర్వకారణంగా ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఏ సమస్య గురించైనా, ఏ ఇష్యూ గురించైనా, ఏ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతుల గురించైనా సరే ఆయన అనర్గళంగా, ఆలోచన కూడా లేకుండా చాలా క్లియర్ గా మాట్లాడేటువంటి ఒక గొప్ప మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఎవరో చెప్పారని ఆ వ్యక్తి పేర్లు గాని, ఇంకోటి గాని చెప్పకుండా ఇలా వాళ్ళ ముగ్గురు మాట్లాడారు, వాళ్ళ ముగ్గురు తర్వాత ఇలా మాట్లాడారు అని చెప్పి చెప్పేశారు అని చెప్పి మాట్లాడేటువంటి మాట ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆయన విత్డ్రా తీసుకోబోతున్నారా? తీసుకోవాలి అని చెప్పి మెగా రైట్ మెగా అన్నది కట్ చేయండి. తీసుకోవాలి అని చెప్పి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వరుసపెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక 24 అవర్స్ అల్టిమేటం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రివ్యూల్ ద సోర్స్, ఎవరు ఆ సోర్స్ మీకు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ ద నెక్స్ట్ 24 అవర్స్ ఓవర్ విత్డ్రా యువర్ క్లైమ్ అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక డెడ్ లైన్ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. సో మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, నాకు తప్పుడు సమాచారం అందింది, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నాకు దాని గురించి పూర్తిగా అవగాహన లేదు, ఎవరో ద్వారా నేను తీసుకున్నాను, అది నాకు డైరెక్ట్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారంటే ఆయన చాలా పెద్ద మనిషి, చాలా మొండి వ్యక్తి కూడా. బట్ మరి ఆయన వస్తారా? గౌరవంగా నేను అన్నదాన్ని తప్పు అని చెప్తారా అనేదే చూడాలి. లేదా ఆ సోర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరు చెప్పేటువంటి పనైనా చేస్తారా? చెప్పకపోతే అది అబద్ధం, అది ఆయన అభూత కల్పన, ఒకరి మెప్పు కోసం ఆయన కూడా ఇలాంటివి చేస్తారు అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఆయన డబ్బులకి ఆశపడ్డారు, అవి ఇవి అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడేస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ఆయన ఇచ్చేటువంటి సమాధానం బట్టి ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజెంట్ అయితే ఇది ఒక హాట్ టాపిక్ గానే మారింది. మన 2 రోజుల క్రితమే మన కిరణ్ గారు కూడా చెప్పారు, ఇది ఇప్పటికీ కొంత ఇంకా సరిగ్గా బయటికి రాలేదు, కానీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించుకుంటాయి, అలాంటి వ్యాఖ్యలు ఆయన చేశారు అని చెప్పి. సరే, అదే తరహాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు తెలుస్తుంది. సో చూద్దాం దీని మీద జనసేన పార్టీ ఏం స్టాండ్ తీసుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలు ఎలాంటి స్థాయికి తీసుకువెళ్ళబోతున్నాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి.